ప్రార్థన చేయండి అన్న. సరే. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. కృష్ణ సాందీప మధ్యమం అనుష్ఠానం చేసే వాళ్ళు మ్యూట్ చేసుకోరు, అట్లే పెట్టుకున్నారు చూడాలి. మీరు ఒర్లింది గురువష్టకం శ్రీ శంకరాచార్య విరచితం శ్లోకం పాఠచరణం. సోదరా విను పుడమియందున సిద్ధులైన ప్రసిద్ధులైనను మోదముత గురు పాద పద్మము మదిని నిల్పనిచో నిష్ప్రయోజనమో జన్మ నిష్ప్రయోజనమో. కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవ సర్వమేతద్విజాతం గురురంఘ్రి పద్మే మనచ్చేన్న లగ్నం తతక్కిం 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 తతక్కిం. సతియుతులును బంధుజనములు పౌత్రులను సౌధంబులున్నను భక్తి మీరగ గురుని పదములు మదిని నిల్పనిచో నిష్ప్రయోజనమో జన్మ నిష్ప్రయోజనము. షడంగా నివేదో ముఖే శాస్త్ర విద్య కవిత్యాది గద్యం సుపద్యం కరోతి గురురంఘ్రి పద్మే మనచ్చేన లగ్నం తతక్కిం 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 తతక్కిం. వేద వేదాంగారు శాస్త్రములాదిగా బకు పద్య రచనలు వేద్యుడైనను గురుపదంబులు మదిని నిల్పనిచో నిష్ప్రయోజనమో జన్మ నిష్ప్రయోజనము. విదేశేషు మాన్యక్ స్వదేశేషు ధన్యక్ సదాచార నిత్యా సువృత్తిర్న చాన్యకం గురురంఘ్రి పద్మే మనచ్చేన లగ్నం తతక్కిం 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 తతక్కిం. మాన్యుడైనను జగములందును సన్నుత ఆచార్యుడైనను ధన్యుడైనను గురుపదంబుల మనసు నిల్పనిచో నిష్ప్రయోజనము జన్మ నిష్ప్రయోజనము. క్షమామండలే భూప భూపాల బృందైక్ సదా సేవ్యతే యస్య పాదారవిందం గురురంఘ్రి పద్మే మనచ్చేన లగ్నం తతక్కిం 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 తతక్కిం. అనయము పనుధేసులాచే వినయము గబకు చేవలందిన చెన్ను మీరగ గురుని పదములు మనసు నిల్పనిచో నిష్ప్రయోజనము జన్మ నిష్ప్రయోజనము.
न भोगे न योगे न वा राज्यभोगे न कान्तमुखे नैव वित्तेषु युक्तः गुरुरङ्घ्रिपद्मे मनस्येन लग्नं ततः किं ततः किं ततः किं ततः किम् భాగ్యభోగ రాజ్యలక్ష్మి భోగముల వైరాగ్యముందిన యోగి అయినను గురు పదంబులు మనసు నిల్పనిచో నిష్ప్రయోజనము జన్మ నిష్ప్రయోజనము యశో మే గతం దిక్షుదాన ప్రదాపౌ జగద్వస్తు సర్వం కరే యత్ ప్రసాదాత్తు గురురంఘ్రి పద్మే మనచ్చేన లగ్నం తతక్కిం 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 దాన ధర్మ యశస్సులున్నను అన్ని విధముల మాన్యుడైనను వినయముగ సద్గురు పదంబుల మనసు నిల్పనిచో నిష్ప్రయోజనము జన్మ నిష్ప్రయోజనము అరణ్యే నివాసో స్వగేహే చ కార్య నదేఖే మనో వర్తతే మే అనార్యే గురురంఘ్రి పద్మే మనచ్చేన లగ్నం తతక్కిం 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 కానలంబున దిరుగుతుండి అనార్య దేఖ భ్రాంతి వీడినాం మానితముగ శ్రీ గురు పదంబుల మనసు నిల్పనిచో నిష్ప్రయోజనము జన్మ నిష్ప్రయోజనము అనర్ఘాని రత్నాని యుక్తాని సమ్యక్ సమాలింగిత కామిని యామిని మా గురురంఘ్రి పద్మే మనచ్చేన లగ్నం తతక్కిం 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 మణియుమాణిక్యములు భామా మనులతో శ్రీమంతుడైనను పూర్ణుడౌ శ్రీ గురు పదంబుల మనసు నిల్పనిచో నిష్ప్రయోజనము జన్మ నిష్ప్రయోజనము గురోరష్టకం యత్ పఠేత్ పుణ్యదేహి యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహి లభేద్వంచితార్థం పరం బ్రహ్మ సౌఖ్యం గురోరుక్త మార్గే మనో యస్య లగ్నం భక్తితో అశరీర సద్గురు పాదములు నెర నమ్మిగుల్చిన భుక్తి ముక్తులు కలిగి జన్మ బంధములు ద్రించు పరమార్థమును తెలుపు సోదరా పరమార్థమును తెలుపు సోదరా విను పుడమి అందున సిద్ధులైన ప్రసిద్ధులైనను మోదముత గురు పాద పద్మము మదిని నిల్పనిచో నిష్ప్రయోజనము జన్మ నిష్ప్రయోజనము జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై జై గురు జై గురు సభలో జయ గురు అన్న వెంకటదాస్ రాలేదే నిన్న నేను ఉండను, బుక్ కూడా తీసుకుపోలేదు, పొద్దున్నే క్లాస్ చెప్పమని చెప్పింటాను, అటెండే కాలేదు. మరి ఫోన్ చేస్తారా ఎవరన్నా? రామకృష్ణ అన్న ఫోన్ చేయి. చేస్తానండి నేను ఏమప్పా గంగాధర ఏం చేస్తా, ఫోన్ చేస్తాను నేను. సరే వచ్చినాడులే, వస్తున్నాడులే, వచ్చినాడు, ఇదిగో వచ్చాడు. వెంకటదాసు ప్రార్థన కూడా అయిపోయిందప్పా, నువ్వు ఎంటర్ అవుతావని వెయిట్ చేస్తా ఉన్నారు. వెంకటదాసు మ్యూట్ చేసుకున్నావు చూడు, మ్యూట్ చేసుకున్నాడు, తీలే వచ్చినాడు కానీ.
చేయి గంగాధర, ఫోన్ చేయి, ఫోన్ చేస్తేనే ఇంకా. చేస్తాను నాయన. కట్ చేస్తాను ఆ, కట్ చేస్తాను నేను. చేయి చేయి. కట్ చేస్తాను కట్ చేస్తాను. ఆయన కట్ చేస్తానాడంట. సరే సరే, చెప్పినాడులే. మిస్ చేయను నేను. అదే అదే, నువ్వు లేట్ అయిండేది. అది కాక ప్రార్థన కూడా అయిపోయి వెయిట్ చేస్తున్నారు. నేను బుక్ తెచ్చుకోవాలి. అవునా, నేను మర్చిపోయినావు నేను చెప్పిండేది. మర్చిపోయలేదన్నా. 4 లేచినాను, మళ్ళా అట్లే ఇంకోతాడికి వచ్చి ముడుక్కునేదానికి అట్టే పండుకొని ఉన్నా. 4 లేచినాను, మళ్ళా అట్టే నిద్ర కొరికిన. జై గురున్నా. జై గురుదేవ్. జయ గురు. త్రిగుణములు అనేది ఉంది కదా, ఇంకా అదొకటే ఉండేది. అవును. తీసుకుంటాను. త్రిగుణములు ఇవి అన్యోన్య దాంపత్యమును అన్యోన్య సంశయమును గలవి. ఈ 3 గుణాలు అన్యోన్య దాంపత్యమును అన్యోన్య సంశయము కలవి. అన్యోన్య సంకలితములై అన్యోన్య ఉపజీవితము కలవి. అన్యోన్య సంకలితములై అన్యోన్య ఉపజీవితము గలవి. దుర్బోధము అయినవి. ఇవి దుర్బోధములైనవి. ఒక గుణము ప్రధానముగా వ్యక్తమైనప్పుడు మిగిలిన 2 గుణములు అణగి ఉండును. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒక గుణము ప్రధానముగా వ్యక్తమైనప్పుడు మిగిలిన 2 గుణములు అణగి ఉండును. నువ్వు సాత్విక స్థితిలో ఉన్నప్పుడు రజోగుణము తమో గుణము అణిగి ఉంటాయి. అదే రజోగుణములో ఉన్నప్పుడు సాత్విక స్థితి తమో స్థితి అణిగి ఉంటాయి. ఇంక తమో గుణం ఉన్నప్పుడు చెప్పనక్కర్లేదు, అవి 2 ఉండవు. విచక్షణ జ్ఞానం కోల్పోయే స్థితికి వస్తాడు. అట్లా తమో గుణము నియమితమైతే రజోగుణము సాగును. అది రజస్సు నియమితమైతే సత్వగుణము సాగును. సత్వగుణము అణిగినప్పుడు తమస్సు మొదలగును. ప్రతి వ్యవహారములలోనూ గుణములు గుణములతో సంపర్కమవుతూ ఉంటాయి. ప్రతి వ్యవహారంలోనూ చూడండి, మాటలు మాట్లాడే తీరిలో కానీ, మనం చేసే శాస్త్రంలో కానీ, లేదా ఏ విద్యలో కానీ వృత్తిలో కానీ ప్రతి వ్యవహారంలోనూ గుణములు గుణములతో సంపర్కమవుతూ ఉండును. గుణములే వాసనల రూపమును క్షోభపెట్టి కాలానుగుణ్యముగా జీవుని అనుభవమునకు తీసుకుని వచ్చుచుండును. గుణములే వాసనల రూపమును క్షోభపెట్టి కాలానుగుణ్యముగా జీవుని అనుభవమునకు తీసుకొని వచ్చుచుండును. వాటి చూడండి, మా ఊర్లో శనిక్కాయల వ్యాపారం పోయేటువంటి వ్యాపారస్తులకు కానీ, శనిక్కాయలు పట్టే వాళ్ళకి కానీ, కూలిపోయే వాళ్ళకి కానీ ఎటువంటి ఈ రజోగుణం కానీ
ఈ సాత్విక గుణం కానీ పనే చేయదు ఇద్దరికి, వ్యాపారం చేసేవారికి, తర్వాత చినికలు పట్టేవానికి, కూలిపోయేవానికి కానీ వాళ్ళకి మొత్తం లోడ్ చేసుకొని వచ్చే వరకు తమో గుణమే పనిచేస్తుంది. యాటి పోయినా 200 కిలోమీటర్లు పోతారు, దోచుకొని వచ్చేటువంటి స్థితి గుణమే ఉంటుంది. ఏమాత్రము మానవులు వీళ్ళు కష్టపడినారు కదా, వీళ్ళు ఇట్లా పండించినారు కదా, వీళ్ళ స్థితి ఎట్లా, అది కాదు. అట్లా ప్రతి వ్యవహారంలోనూ గుణములతో సంపర్కము అవుతూ ఉంటాయి. గుణములే వాసన రూపమును క్షోభపెట్టి కాలానుగుణ్యంగా జీవుని అనుభవమునకు తీసుకొని వస్తా ఉంటాయి. అపక్వ వాసనలను పక్వానికి తెచ్చేవి గుణములే. చూడండి, అపక్వంగా ఉండేటువంటి వాసనలు కూడా పక్వాన్ని తెచ్చేటువంటివి గుణములే. ఏ విషయంలో కూడా క్షోభకు గురైన వాసనలే ప్రారంధానుభవము ఇస్తా ఉన్నాయి. ఎప్పుడైతే క్షోభకు గురైతావో అప్పుడు ఆ వాసనలే ప్రారంధానుభవము ఇస్తా ఉన్నాయి తిరిగి మళ్ళీ. ఇట్లా త్రిగుణ రహితునికి సంచిత వాసనలు నిర్బీజమగును. ఇప్పుడు 3 గుణములు లేనటువంటి స్థితి రావాలంట. త్రిగుణ రహితునికి సంచిత వాసనలు నిర్బీజమవుతాయి. ఇప్పుడు నువ్వు చేసేటువంటి సుఖదుఖాలలో ఉండేటువంటి అనుభవాలు, పాపపుణ్యములో ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా నిర్బీజమవుతాయి. క్షోభ లేనందున ప్రారబ్ధముండును. ఆ శోభ ఎప్పుడైతే క్షోభ లేదో అప్పుడు ప్రారంధం ఉంటుంది. అదే జన్మరాహిత్యము. ఇప్పుడు ఏం కావాలి? త్రిగుణ రహితుడే కావాల. త్రిగుణ రహితుడే పరబ్రహ్మము, గుణాతీతుడు. గుణాతీతుడు అని చెప్తా ఉంటారు పెద్దలు, విన్నాం చాలా సార్లు. అట్లా గుణాతీతుడు కావాల. త్రిగుణ రహితుడే పరబ్రహ్మము. అట్లా గుణాతీతుడు ఎలా కాగలడో మరి ఈ గుణాల వివరణలో చెప్పింటారు, మనం ఇది విన్నాం. శుద్ధ సాత్వికములు ఎట్లా అంటే సత్వము, సంతోషంతో ఉన్నప్పుడు, అహింస, ధైర్యము, క్షమ, ఆర్జవము, సన్యాసము, పరిత్యాగము, విజ్ఞానము మొదలగునవి సహజమై ఉండుట శుద్ధ సత్వగుణము. మనకు ఈ 3 గుణాలకు భద్రాద్రి రామశతకంలో 3 పద్యాలు ఇచ్చాడు. అదే సత్వము శుద్ధ సాత్వికంగా ఉన్నప్పుడు సత్వగుణ స్వరూపుడై ఉంటాడు, సంతోషంతో ఉంటాడు, ఏ చింతన రాదు. అహింస, ఏ హింస చేయడు, ధైర్యవంతుడై ఉంటాడు. ఏ తప్పు చేయని వానికి ధైర్యం ఎక్కువే. తప్పు చేసిన వానికి లోపల ఏదో మెదులుతూ ఉంటుంది, తప్పు జరిగిపోయింది అనేటువంటి చింతన వస్తుంది. కానీ ఏ తప్పు చేయనటువంటి అహింసా స్వరూపుడికి ధైర్యం ఉంటుంది. క్షమ, ఒకరిపైన దయ కలిగి ఉంటాడు, క్షమింపగలిగేటువంటి గుణం కలిగి ఉంటుంది. ఎదుటివారు ఏదైనా తప్పు తన పట్ల చేసినా కూడా వాటిని వ్యత్యాసంగా కించపరచడు. ఆర్జవము, ఏదైనా తాను ఆర్జించేటువంటిది సధర్మంగానూ ఉంటుంది, దురాచారకంగా ఉండదు. సన్యాసము, ఏ సన్యాసము? రాజయోగంలో ఉండి లేనటువంటి స్థితిలో ఉండేటువంటి సన్యాసం. కొన్ని బట్టలు వేసుకొని, వేషం వేసుకొని, మెడలో పూసల దండలు వేసుకుంటానే సన్యాసం కాదు. నీ మదిలో సన్యసించాల.
నీ మనస్సు ఏదైనా కానీ కర్తృత్వ రహిత కర్మాచరణ స్థితిగా ప్రవర్తిస్తూ రాజయోగంలో ఉంటూ ఉండి లేని స్థితిగా ఉండడమే సన్యాసం. ఇక పరిత్యాగము, ఏదైనా కానీ ఇది నాకంటూ ఇది నాదంటూ అనేటువంటి భావం లేకోకుండా సర్వం పైన కూడా సర్వము త్యాగగుణమై కలిగి ఉండడం. విజ్ఞానం, మంచి విజ్ఞాన స్వరూపుడు. ఈ విజ్ఞానము మొదలగునవి సహజమై ఉండుట, ఇది శుద్ధ సత్వ గుణము. ఇక సత్వగుణ జనితములు ఎట్లా ఉన్నాయి అంటే, సత్వగుణములో పుట్టేటువంటివి ఎట్లా ఉన్నాయి, జీవితంలో జనితం ఎట్లా ఉన్నాయంటే, జపము, నిత్యము జపం చేస్తూ ఉండడం, అంటే గురు సంకల్పం చేసుకుంటూ గురువాక్యాన్ని స్మరించుకుంటూ గురు ధర్మంగా నడుచుకుంటూ ఆ గురువాక్య స్థితిని మరవకోకుండా నిత్యము ఏ పలుకు మాట్లాడినా ఏం నీవు వ్యవహరించినా అది గుర్తుకయ్యే ఉండాల. అట్లా జపం కలిగి ఉండాలి మధ్యలో. దానము, దానము అంటే సత్ప్రవర్తన కలిగి ఉండడము. దానము అంటే ఇచ్చుట. ధర్మం అంటే సత్ప్రవర్తన కలిగి ఉండడము, దానం అంటే ఇచ్చుట. ఏదైనా కానీ ఇవ్వగలిగేటువంటి గుణం. యజ్ఞము, యజ్ఞము అంటే తన అదే మనం యజ్ఞం గురించి బాగా నచికేతుని కథలో వింటిమి. ఆ యజ్ఞ స్వరూపుడై సర్వము ఏమందించల్లా, సర్వం గురువార్పణగా నీ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియ సమూహం అంతా అర్పణ చేసేటువంటి విధిగా ఉండాల. ఏవైతే దినుసులు తీసుకొచ్చి ఆ వస్తువులు తీసుకొచ్చి యజ్ఞంలో వేస్తామో అవి ఎట్లయితే కాలిపోతాయో ఆ విధంగా గురువాక్యులో నీ మనస్సు గురువుకు అర్పణ చేసి ఆ జ్ఞానాగ్నిలో కాల్చివేయడం, ఆ యజ్ఞ స్వరూపం. తపస్సు, తపస్సు నిత్యము. ఇంకా తపస్సు అనేటువంటి విషయం తెలిసిన విషయమే. ఎప్పుడు ఎల్లప్పుడూ ఎడతెరిపి లేకోకుండా తైలధారవత్తుగా నీ మధ్యలో గురువాక్యాన్ని నింపుకొని ఆ గుణస్వరూపం లేకుండా ఉండడం, ఇది తపస్సు మొదలగునవి. ఇవి జనితం, సత్వగుణ జనితములు. సత్వగుణంలో ప్రేరేపించి పుట్టేటువంటివి. అవి మన అనుభవంలో ఉంటాయి నిత్యము. ఎవరు సాత్విక గుణవంతుని అనుభవంలో ఉంటాయి. ఇక త్రిగుణ సామ్యం ఎట్లా అంటే, శుభము, శాశ్వతత్వము. ఈ త్రిగుణ సామ్యము శుభముగా ఉంటుంది, సత్వగుణంలో శాశ్వతంగా ఉంటాయి. 3 గుణముల యందు ఈ స్థితి కలిగి ఉంటాడు. శుభంతో ఉంటాడు, శాశ్వత గుణంతో, శాశ్వత తత్వంతో ఉంటాడు. ఇక త్రిగుణంలో అవ్యక్తము పరిస్థితి ఏమంటే మోక్షం. త్రిగుణం దాటిన తర్వాత కలిగేటువంటి స్థితి ఎక్కడ అంటే అవ్యక్త స్థితిని పొంది మోక్ష స్థితిని పొందుతాడు. త్రిగుణ రహితము అంటే అచల పరిపూర్ణము, పరమపదము. ఇది ఫైనల్ మెట్టు. త్రిగుణ రహితము అయితే అచల పరిపూర్ణము, పరమపదము. త్రిగుణ కర్తలు, ఈ 3 గుణాలకు ఉండేటువంటి కర్తలు చెప్తున్నాడు. అనాసక్త భావముతో కర్మలను చేసేవాడు సాత్విక కర్త. ఏ ఆశ లేకోకుండా నిరాశా స్వరూపుడై, నిశ్చలముగా, నిర్మలముగా, నిత్య స్వరూపుడై ఉండేటువంటి అనాసక్త భావముతో కర్మలను చేసేవాడు సాత్విక కర్త. రాగముతో కర్మలు చేసేవాడు రాజసిక కర్త.
ఈ రాగం అంటే కోరిక. ఎప్పుడు కోరికతోనే ప్రేరేపింపబడి ఏదో ఒకటి కల్పించుకొని వాటిని తయారు చేసుకుంటూ వాటితో వచ్చినటువంటి కష్ట నష్టాలు అనుభవిస్తూ వాటిలో ఉండేటువంటి సుఖదుఖాలన్నీ అనుభవిస్తూ ఇట్లా ప్రేరేపితం కలిగి రాగంతో కర్మ అంటే పని ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అది చేతులతో కావచ్చు, పాదములతో, శరీరంతో కావచ్చు, తలతో కావచ్చు. అంటే బ్రహ్మాండంతో అయినా చేస్తాడు, పిండాండంతో అయినా చేస్తాడు. ఈ రాగంతో కర్మలు చేసేటువంటి వాడు. బ్రహ్మాండంతో చేసేవారంటే తలకాయ మెడకాటి నుంచి తలతో పని చేసేటువంటి వాళ్ళు, ఎక్కువ సంపాదకుల వాళ్ళు. మొండమంటే శరీరంతో కష్టపడి ఏదో విద్య నేర్చుకొని ఈ శరీరంతో చేసేటువంటి వారు. ఇట్లా రాగముతో కర్మలు చేసేవాడు రాజసిక కర్త. స్మృతిభ్రష్టుడై యుక్తాయుక్తము విచక్షణ లేకుండా కర్మలు చేసేవాడు తామసిక కర్త. స్మృతి భ్రష్టుడు, మతే సరిగ్గా ఉండదు, వాడికి స్మృతి కూడా ఉండదు. ఇది మాట్లాడచ్చునా మాట్లాడకూడదా తెలియదు, ఈ శ్రేష్టలు చేయొచ్చునా చేయకూడదా అని తెలియదు. అట్లా మూఢంగా ఉండేటువంటి స్మృతి భ్రష్టుడై యుక్తాయుక్త విచక్షణ లేకోకుండా ఇది మంచి ఇది చెడ్డ, ఇది యుక్తము ఇది అయుక్తము, ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అనేటువంటి విచక్షణ లేకుండా కర్మలు చేసేవాడు తామసిక కర్త. కేవలము సర్వాంతర్యామి సర్వబాహ్యాభ్యాంతర స్వరూపుడగు పరమాత్మను ఉద్దేశించి సర్వబాహ్యాభ్యాంతర సర్వము బాహ్యంలో ఉండేటువంటి అంతరంలో ఉన్నటువంటి విషయాన్ని స్వరూపుడగు పరమాత్మను ఉద్దేశించి కర్మలు చేసేవాడు మరియు ప్రతి కర్మను పరమాత్మారాధనగా చేసేవాడు గుణాతీత కర్త. గుణములు లేనటువంటి కర్త ఎట్లా ఉంటాడు అంటే, ఇక్కడ చూడండి, త్రిగుణాతీత కర్త ఎట్లా ఉన్నాడు. సర్వబాహ్యాభ్యాంతర స్వరూపుడగు, బాహ్యంలో గాని అంతరంలో గాని అభ్యంతరం లేకోకుండా నిత్యస్వరూపుడయి పరమాత్మనే ఉద్దేశించి కర్మలు చేసేవాడు. ఏ కర్మ చేసినా అది దైవకర్మగా ఉండేటువంటి స్థితిగా. ఇట్లా మొన్న చూస్తే విద్యాసాగర్ స్వాముల వారు అట్లా అనిపిస్తా ఉంది. అటు పోతే సర్వము ఆయన ఊరినే ధ్యాన స్థితిలో కూర్చొని ఉన్నా కూడా దైవ చింతనగా ఉండడం, ఏదైనా వాచారిత్య చెప్పినా దైవ చింతనే. తన ఇంద్రియ సమూహము పంచతన్మాత్ర సమూహం అంతా, కర్మేంద్రియ సమూహం అంతా కూడా దైవ చింతనగా పనిచేస్తూ ఉందని ప్రత్యక్షంగా మన కళ్ళకు కనపడినట్టుంది. అది అట్లా ఉద్దేశించి కర్మలు చేసేటువంటి వాడు. మరియు ప్రతి కర్మను పరమాత్మారాధన చేసేవాడు. అదే ప్రతి పని పరమాత్మారాధనే. ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళకి విషయాలు చెప్తూ ఉండడము, లేదా ఊరినే ఉంటే ధ్యానం చేస్తూ ఉండడము, లేదంటే రాస్తూ ఉండడము, ఇట్లా ఈ స్థాయిగా భాగవత కృష్ణదాసుల వారు కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళు భిక్షం అడుక్కున్నప్పుడు కూడా ఏదో ఒక కీర్తన పాడుకుంటూ భిక్షాటన చేశాడు. భిక్షాటన చేసినప్పుడు కూడా ఏదో ఒక కీర్తన ఉంటూ అట్లా సాత్విక స్థితిలో, మళ్ళీ ఎక్కడో చోట ఎవరైనా వస్తే వాళ్ళతో సంభాషణ చేసినా దైవ విచారణే. లేదా వాళ్ళంతా లేచిపోయారనుకో, కలము చేతబట్టి ఏదో ఒక పేపర్ తీసుకొని వ్రాస్తూ ఉండడం. ఈ విధమైనటువంటి స్థితి గుణాతీతుంది. మరియు ప్రతి కర్మను పరమాత్మారాధన చేసేటువంటి వాడు.
అది గుణాతీత కర్త. ఇక సాత్విక గుణంలో కానీ, తమో గుణంలో కానీ, రజో గుణంలో కానీ లేడు. 3 గుణములు దాటినటువంటి వాడై ఉన్నాడు. ఈ త్రిగుణ వాసనలు, 3 వాసనలు ఎట్లా ఉన్నాయి అంటే వనవాసము, సాత్విక వాసము, గ్రామవాసము, రాజసిక వాసము, జూదపాన గృహము, తామసిక వాసము. వనవాసమేమో సాత్విక వాసం, వనవాసం అన్ని వదిలిపెట్టేసి మనము కూడా శ్రీరామనవమి తర్వాత వనవాసం పోతాం. 3 సార్లు ఇంటికాడికి వచ్చి బేగం భద్రంగా వేసినామా లేదా నేను కొత్త అంటాం, చూస్తా అంటాం. ఇక ఆ వనవాసం కాదు, అది బాహ్యవాసంగా పోతాం అంతే, అంతర్వాసం దాట్లే. వనవాసము సాత్విక వాసం, సాత్విక వాసం ఉండాల. గ్రామవాసము ఇది రాజసిక వాసం, ఇదే మనం పోయేది. గ్రామవాసం పోతాం, ఇది రాజసిక వాసం, రజోగుణ వాసం. గ్రామం వదిలిపెట్టేసి ఊరి బయటకు పోయి ఒకరోజు అక్కడే ఆహార పానీయాలన్నీ అక్కడే, నిద్ర అక్కడే కలిగి వస్తాం. ఈ బొందలేడికి ఆ పక్క తుంపిరని ఉంది, ఆ ఊర్లో 3 రోజులు పోతారు అన్ని వాకన్లు వేసేసి. మన ఊర్లో 1 రోజే పోతారు, తుంపిరిలో అయితే 3 రోజులు పోతారు. అన్ని పశువులు బట్టలు అన్ని మొత్తం తీసుకొని పోతారు, 3 రోజులు అక్కడే ఉంటారు. అది గ్రామవాసం, రాజసిక వాసం. అది జూదపాన గృహము, తామసిక వాసము. జూదమాడేటువంటి మనస్సు నిత్యము, పానీయము. ఏదో ఈ తేడా ఉంది. జుదవాసం పానగృహం, జుదపానగృహం. జూదపానము అంటే జూదమాడేవాడు, మందు తాగేవాడు. తామసిక వాసం నిత్యము జూదము పానం అంటే మానవుడు చేయని వ్యవహారాలు చేసేటువంటి స్థితి అది. అట్లా జూదపాన గృహము, తామసిక వాసము. రజోగుణ వాసమేమో గ్రామవాసము, గ్రామానికి వనభోజనాలు అనేటువంటి పోతారే అది. వనవాసము అంటే సాత్విక వాసం. ఈ 2 ఉండవు అక్కడ. నిత్యము మదిని సత్వగుణం చేత ఈ వ్యవహారాలు చేస్తాడు. దానము, యజ్ఞము, తపస్సు మొదలైనటువంటి వాటి యందు నిక్షిప్తమై ఉంటాడు. తర్వాత దేవాలయములు, ఋష్యాశ్రమములు, పుణ్యక్షేత్రములు, హృదయ నివాసం. ఇంకో నివాసం ఉంది ఇక్కడ. సాత్విక, రాజస, తమో అంటే వనవాసము, గ్రామవాసము, జూదపాన గృహము. ఇవి కాకోకుండా దేవాలయములు, ఋష్యాశ్రమములు, పుణ్యక్షేత్రములు, ఇవి హృదయ నివాసం నిత్యము. ఇవి గుణాతీత వాసములు. ఇవి గుణాతీత వాసములు. 3 గుణములు లేనటువంటి స్థితి. దేవాలయంలో ఏ గుణము ఉండదు, ఎవరొచ్చినా పడతా ఉంటారు. అక్కడ ఏ దేవుడున్నా ఎవరొచ్చినా కూడా సర్వులకు దర్శన స్వరూపంగా ఉంటుంది. సర్వులకు ఒకే ఆశీర్వాద స్వరూపంగా ఉంటుంది. దృశ్య రూపం అంతా సర్వులకు ఒకే రూపంగానే కనబడుతుంది. ఋష్యాశ్రమములు కూడా అంతే. ఇప్పుడు ఋష్యాశ్రమము అనొచ్చునేమో, ఋష్యాశ్రమం లేకపోతే అంతే. ఎవరొచ్చినా సమానమైనటువంటి ప్రసంగమే ఉంటుంది, సమానమైనటువంటి సేవే ఉంటుంది. ఒకరికి ఎక్కువని, ఒకరికి తక్కువని, ఒకరికి బాగా చూసుకోలేదని, ఒకరిని బాగా మాట్లాడించలేదని, ఒకరిని బాగా మాట్లాడించినారని అనేటువంటి విషయాలు అక్కడ ఏమీ ఉండవు ఋష్యాశ్రమంలో. పుణ్యక్షేత్రములు,
ఇంకా పుణ్యక్షేత్రాలలో కూడా అంతే. ఎవరికి ఏది ఇచ్చినా, పుణ్యకార్యంగా ఏది చేసినా, ఇప్పుడు చాలా చోట్ల దేవస్థానాల దగ్గర అన్నదానాలు చేస్తున్నారు, వస్త్రదానాలు చేస్తున్నారు, తర్వాత వైద్య దానాలు చేస్తున్నారు. ఎవరికి వచ్చినా సమాన స్థితిగా ఉంటారు. అట్లా పుణ్యక్షేత్రాలు నందు కూడా అంతే. హృదయ నివాసము, ఆ హృదయ నివాసము ఇది, ఈ హృదయ నివాసము సమానంగానే ఉంటుంది, తేడా ఉండదు. ఇవి గుణాతీత వాసములు. ఈ 3 గుణములు లేనటువంటి వారికి ఈ స్థితిగా ఉంటాడు. ఇక త్రిగుణావస్థలు, ఈ 3 అవస్థలు ఎట్లున్నాయి? సత్వగుణము ప్రవృద్ధైనప్పుడేమో జాగ్రత్త అవస్థ ఉంటుంది. ఇది మనం బాగా ఇది తెలిసినటువంటి విషయమే. ఈ పైనవి మనకంత అనుభవంలో లేవు, మనం తెలుసుకోలేదు, తెలియబడలేదు, ఎవరికి తెలియపరచలేదు అనుకో. ఇప్పుడు మనం తెలుసుకున్నాం అనిపిస్తుంది. ఇది త్రిగుణ కర్తల ఇవి త్రిగుణ వాసనలు, 3 వాసనలు. ఈ త్రిగుణావస్థలు వచ్చి సత్వగుణమేమో ప్రవృద్ధమైనప్పుడేమో జాగ్రత్త అవస్థలో ఉంటుంది, రజోగుణము ప్రవృద్ధమైనప్పుడేమో స్వప్నావస్థలో ఉంటుంది. రజోగుణం ప్రవృద్ధమైనప్పుడు స్వప్నావస్థలో ఉంటుంది, తమోగుణం ప్రవృద్ధమైనప్పుడేమో సుషుప్తి అవస్థలో ఉంటుంది. ఈ 3 గుణములు క్షీణించినప్పుడు 3 అవస్థలకు సాక్షి అయి, ఈ 3 గుణాలు క్షీణించినప్పుడు 3 అవస్థలకు సాక్షి అయి ఆత్మానుభవం పొందినప్పుడు తుర్యావస్థ. ఈ 3 గుణాలు క్షీణించినప్పుడు అంటే ఈ 3 గుణాలు లేకుండా ఉండే గుణాతీతుడైనప్పుడు 3 అవస్థలకు సాక్షి అయి ఆత్మానుభవం పొందినప్పుడు తుర్యావస్థలో ఉంటాడు. వీటికి సాక్షి అయి నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలకు 3కి సాక్షి అయి ఉంటాడు. అది తుర్యావస్థ. తర్వాత తుర్యాతీత అవస్థ, అదే గుణాతీతుడైనప్పుడు తుర్యాతీత అవస్థ. ఇప్పుడైతే తుర్యంలో అయితే 3 గుణాలకు సాక్షి అయ్యే ఉన్నాడు తాను. ఇప్పుడు త్రిగుణ కర్మలు, సర్వాంతర్యామియకు పరమాత్మకు ప్రీతి కలిగించేటువంటి ఉద్దేశముతో ఫలాభిలాష లేకుండా సమర్పణాభావముతో అనుష్ఠింపబడేటువంటి నిత్య నైమిత్తిక కర్మలు సాత్విక కర్మలు. సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మకు చూడు, పిపీలకాది బ్రహ్మ పర్యంతము, ఇది ఎంతైతే ఆకాశము 40 కోట్ల యోజనములు కలిగి ఉందో, వాటి యందు ఎంతైతే శబ్దగుణం ఉందో అంతయు పరమాత్మ స్వరూపం కలిగి ఉంది. ఆకాశం ఎంతో శబ్దగుణము అంతే, శబ్దం ఎంతో పరమాత్మ యొక్క స్థానం కూడా అంతే. అట్లా సర్వాంతర్యామి యొక్క పరమాత్మకు ప్రీతి కలిగించేటువంటి ఉద్దేశ్యముతో ఫలాభిలాష లేకోకుండా సమర్పణ భావముతో అనుష్ఠింపబడేటువంటి నిత్య నైమిత్తిక కర్మలు సాత్విక కర్మలు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? గురుగారి దగ్గరికి పోయినా కానీ, గురువాశ్రమానికి పోయినా కానీ, గురుదేవా నాకు ఈ నొప్పి బాగు చెయ్యి, గురుదేవా నాకు ఫలానా పని పట్టుకున్నాను ఆ పని బాగు చెయ్యి, ఇటువంటి ఫలితాన్ని కోరేటువంటి స్థితిగా ఉంటాం. అట్లా కోరుకోకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లా కోరుకోకుండా ఉండే వాళ్ళు అదే గుణాతీతుడైతే కోరడు, ఇంకా ఫలాపేక్ష లేకుండా. అదే ఏమంటున్నాడు? సర్వాంతర్యామియగు పరమాత్మకు ప్రీతి కలిగించే ఉద్దేశంగా ఉంటాడు అంతే. ఆయనకి ఏదన్నా ప్రీతి. ఇప్పుడు సత్యసాయిబాబా గారి దగ్గర
అందరూ లెటర్లు ఇస్తా ఉంటారు. ఓ, మీ పిల్లప్పటి నుంచి బాబా గారిని చూడాలని పోయినప్పుడు అందరూ లెటర్లు ఇస్తా ఉంటారు. ఏమి ఇస్తా ఉంటారు దాంట్లో అని భావించే వాళ్ళం కాదు. ఈ మధ్య కాలంలో ఒక ఆయన యూట్యూబ్ లో చెప్పాడు, ఏముంటాయి ఆ లెటర్లలో చదువు అని చెప్తా ఉంటాడు. పక్కన కూర్చొని చదువుతా ఉంటాడంట ఆయన మన ఆంధ్ర ఆయనే. అవి చదువుతా అంటే, నా కొడుకు పెళ్లి కాని స్వామి, నాకు ఈ పాపం పోయినాము కుదరని, మా పిల్లోనికి ఉద్యోగం రాని, మా పిల్లలు కాలేదు, మనవాడు కోరిక ఇవే లేని ఉంటాయి. కోరిక లేని వాళ్ళు స్వామి, ఆ? కోరిక లేని వాళ్ళు ఎవరు? అదే కోరిక లేని వాళ్ళు ఎట్టుండల్లా అని అంటున్నాడంటే, స్వామి నీ దయ వల్ల నాకు ఈ జన్మ వచ్చింది, మానవ జన్మ, అన్ని జన్మల కన్నటువంటి ఉత్తమమైనటువంటి జన్మ ఇచ్చినావు స్వామి. నీ దయ వల్ల నాకు ఈ ఆత్మజ్ఞానం కలిగింది, నిన్ను దర్శించేటువంటి స్థితి నాకు కలిగింది, నీకు సేవ చేసేటువంటి గుణం నాకు కలిగింది, నన్ను తరింపజేయనటువంటి స్థితిగా పోయేటువంటి వారు, ఆ స్థితిగా పోయేటువంటి స్థితిగా ఏదైతే గురువు చెప్పాడో కోరికే అది కూడా కోరికే. చూడండి, అది కూడా నన్ను కోరికే. తరింపజేయి అనేది నేను కూడా మోక్షంగా నాకు కోరిక మోక్షం లేని కావాలి. మహానుభావుడు ఎవరు? అది కూడా సాయిబాబా కోరికే. అట్లా స్వామి. అది కూడా కోరికే. సాయిబాబా అట్లా వాళ్ళే కోరిక లేని మహానుభావులు. ఆయన కూడా కోరికే కదా. మేము ఒకసారి ఈ జిల్లా వాళ్ళంతా పోయి ఈ కాలువ తెప్పించు, నీళ్ళ కాలువ చెరువులకు అంటే నా పేరు పెడితే తెప్పిస్తానన్నాడని ప్రచారం జరిగా, మేము విన్నాం. అది అది కూడా కరెక్టే. కోరిక కలిగి ఉన్నట్లే కదా, నా పేరు నా పేరు నా పేరు. అట్లా ఈ సత్వగుణము ఇది సర్వాంతర్యామైనటువంటి ఆ పరమాత్మకు ప్రీతి కలిగించేటువంటి ఉద్దేశం కలిగి ఉండాలి. ఆయనకు ప్రీతి కలిగించేటువంటి ఉద్దేశంతో ఆయనకు ఏదైతే ప్రీతి కలిగి ఉందో దాన్ని ఫలాభిలాష లేకుండా, నువ్వు ఫలించల్లా, నాకు లాభం రావాలా, నేను ఇది చేస్తే అనేది లేకోకుండా చేయడము. అట్లా సమర్పణాభావం కలిగి ఉండాలంటే ఏమి సమర్పించాలి నువ్వు? సర్వం గురువార్పణం. మనసును, తనువును, ధనమును ఎట్లా అర్పణ చేస్తావో అట్లా సమర్పించాల. సమర్పణ భావముతో అనుష్ఠింపబడేటువంటి ఆ అనుష్ఠానం చేస్తావే నిత్యానుష్ఠానం. నిత్యానుష్ఠానం ఆ విధంగా ఉండాల, సమర్పణ భావంగా. ఎట్లా? పంచ లంబీజము, ఎంబీజము, వంబీజము, రంబీజము, హంబీజము అర్పణ చేస్తాం కదా, మనసుతో అర్పణ చేసేటువంటి విషయాలు పంచ బీజములో పంచబీజ అర్పణ. ఇది ఆ విధంగా దాన్ని అనుష్ఠానం చేసేది అర్పణ చేయాలి సర్వము. ఎందుకంటే వాటి యందు 25 తత్వాలు వస్తాయి. 25 తత్వాలు గురువుకు అర్పణ చేసేటువంటి విధానం వస్తుంది పంచపూజల్లో. అట్లా అనుష్ఠింపబడేటువంటి నిత్య నైమిత్తిక కర్మలు, సాత్విక కర్మలు, లోక సంబంధమైనటువంటి ఫలమును కోరి చేసేటువంటి కర్మలు రాజసిక కర్మలు. ఏవేవి? ఇవన్నీ సాత్విక కర్మలు. ఏవి? సర్వాంతర్యామికు పరమాత్మకు ప్రీతి కలిగించేటువంటి ఉద్దేశముతో ఫలాభిలాష, ఏదైనా ఫలించాలనేటువంటి అభిలాష లేకోకుండా సమర్పణ భావముతో అనుష్ఠింపబడేటువంటి నిత్య నైమిత్తిక కర్మలు సాత్విక కర్మలు. ఇవే పంచపూజలు అని మనకు అనుష్ఠానంలో వస్తాయి. పంచపూజలు అర్పణ చేస్తాం, మనసుతో చేసేటువంటి పూజలు అని హెడ్డింగ్ కూడా రాసింటారు అక్కడ. మనసుతో అర్పణ చేయడం అవి. ఇవే సాత్విక కర్మలు. ఇక లోక సంబంధమైన ఫలమును కోరి, లోక సంబంధమైనటువంటి ఫలాలు ఏదో ఒకటి కోరి, నా పంట ఇది బాగా పెట్టినాను, నాకు ఈ పంట బాగా ఇవ్వాల, నేను ఈ తోట పెట్టినాను, ఆ తోటలో ఫలాపేక్ష దండిగా రావాలా, అట్లా ఈ లోక సంబంధమైనటువంటివి, తన కుటుంబ సంబంధమైనటువంటివి కోరికలు కోరి చేసేటువంటి కర్మలు, ఇవన్నీ రాజసిక కర్మలు, అంటే మానవ కర్మలు అనుకోవచ్చు. అది దైవ కర్మ.
ఇది మానవ కర్మ. కోరి చేసేటువంటి కర్మలు రాజసిక కర్మలు. ఇక సహజీవులను బాధిస్తూ తన పక్కనే ఉండేటువంటి వాళ్ళనందరినీ కూడా, తన పెంచేటువంటి జీవులను కూడా, తనకు సేవ చేసేటువంటి జీవులను కూడా, పశువులను, పాలు ఇచ్చేటువంటివి, ఇవన్నీ సహజీవులను బాధిస్తూ, తనతో సమానంగా ఉండేటువంటి సర్వజీవులను బాధిస్తూ, హింసిస్తూ, దంభ మత్సరములతో కూడినటువంటి కర్మలు. ఇవి ఇతరులపై ఆధిపత్యమును చలాయించేటువంటి కర్మలు. ఇతరులపై ఆధిపత్యాన్ని చలాయించేటువంటి కర్మలు. ఇవి తామసిక కర్మలు, ఇవి రాక్షస కర్మలు. మొదట సాత్విక స్థితిగా చెప్పినటువంటి సర్వాంతర్యామియగు పరమాత్మకు ప్రీతి కలిగించేటువంటి కర్మలేమో దైవకర్మ. తర్వాత లోక సంబంధమైనటువంటి ఫలమును కోరి చేసేటువంటి కర్మలేమో మానవ కర్మ. తర్వాత సహజీవులను బాధిస్తూ, హింసిస్తూ, దంభమచ్చరిమలతో కూడినటువంటి కర్మలేమో రాక్షస కర్మ. ఈ విధంగా కర్తృత్వ భోక్తృత్వములు లేకుండా జరిపేటువంటి కర్మ సాధనములందు ఫలత్యాగముతోనూ సర్వము బ్రహ్మరూపమని చేసేటువంటి కర్మలు గుణాతీత కర్మలు. ఇవి కర్తృత్వంతోనూ భోక్తృత్వము ఇవి లేకోకుండా, కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా జరిపేటువంటి కర్మ సాధనములందు ఫలత్యాగములతోనూ సర్వము బ్రహ్మరూపమని చేసేటువంటి కర్మలు గుణాతీత కర్మలు. ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు ఎట్లా భావన అంటే, అగో రామకృష్ణప్ప ఉన్నాడు ఈ స్థితిగాను అని సర్వులకు ఉంటే అంతే, ఆయనకు ఉంటుంది. అది నీకు ఎదుటి వారికే ఉంటుంది. ఆయన ఇట్టున్నాడు, ఈయన సాత్విక స్వరూపుడే, ఈయన చేసేటువంటి కర్మల్లో పరులకు సహకరించే స్థితిగా ఉంది. అట్లా ప్రతి భావంలోనూ ఎట్లా అంటే, ఈశ్వర స్వరూపుడు శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని బోధ చెప్తా ఉండింట. చెప్పేటప్పుడు ఎవరినైనా మీలో శిష్యులు అని అడిగినాడంట. శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని బోధ చెప్పేటప్పుడు మీలో ఎవరినైనా శిష్యులు అని అడిగినాడంట. ఎవరు నా శిష్యుడు అని అడగలా. ఎవరినైనా మీలో శిష్యులు అంటే నందీశ్వరుడు లేచి నేనే స్వామి అన్నాడంట. నేనేను అని అన్నాడు నందీశ్వరుడు. అంటే ఇంకా మిగతా వాళ్ళంతా మదిలో బయట చెప్పలేక ఈయన ఒకడేనేమో శిష్యుడు, మేమంతా శిష్యులం కాదా అని మదిలో అనుకుంటున్నారు. అట్టన్నట్లే ఈశ్వరుడు ఏమినైనా అట్టంటివి వీళ్ళందరూ అన్నాడు. స్వామి వీరంతా నా గురు స్వరూపులే, వీరందరిలోనూ నా గురువు కనపడతా ఉన్నాడు. నీలో వీళ్ళలో వీరంతా కూడా నా గురు స్వరూపులే, వీళ్ళందరిలో కూడా గురువు కనపడుతున్నాడు అన్నప్పుడు అప్పుడు ఈశ్వరునికి చూడు సర్వం గురు స్వరూపం, ఈ సర్వము గురు స్వరూపమయ్యే ఉంది. అందరిలో అది ఆ విధంగా ఉంటే, ఇప్పుడు వీళ్ళు సాత్విక స్థితి కలిగినటువంటి వాళ్ళు అట్లనా, లేదంటే వీళ్ళు గుణాతీతులు అని ఎదుటివారిపైన అందరిపైన నీకు ఆ భావం ఉంటే, నీపైన వారికి ఆ భావం ఉన్నప్పుడు, ఎవరికి వారికి ఆ భావం ఉన్నప్పుడు అంతా కూడా గుణాతీతులే. లేదా ఏదో విషయాన్ని చూసి దాన్ని పట్టుకొని అట్లే ఉన్నాడు అని అనుకుంటే అది ఈ గుణం ఏర్పడుతుందట. భలే దానకర్తప్ప, భలే సేవ చేస్తాడప్ప అనేటువంటి భావం వచ్చినా సాత్వికంగా ఉన్నట్లు అది గుణం ఉన్నట్టే.
లేదప్పా, భలే దురాశపరుడప్ప, భలే అంపర్లాడుతా అంటాడప్ప అని అన్నే ఆడగుణం రజోగుణం ఉన్నట్టే. లేదు భలే రాక్షసుడప్ప, భలే క్రూరుడప్ప అని ఇతరులను నువ్వు అన్నా ఆడ తమో గుణం ప్రేరేపణ జరిగినట్టే, ఉన్నట్టే, ఇంకా ప్రేరేపణ ఉన్నట్టే. అట్లా సర్వులు గుణాతీతులు అనేటువంటి భావము నీలో ఎవరికి వారికి ఏర్పడినప్పుడు అంతా గుణాతీతులుగానే తెలియబడతారు. అది నీ ప్రశ్నకు జవాబు. ఇక త్రిగుణ జ్ఞానులు దేహభావనను గుణములను అధిగమించి దేహిని గురించి గుణిని గురించి ప్రవచించేటువంటి నిర్వచించే తెలియజేసే జ్ఞానము సాత్విక జ్ఞానం. చూడండి ఎట్లుంది. దేహభావన గుణములను అధిగమించి దేహిని గురించి, ఈ మూడు గుణాలను అధిగమించి దేహిని గురించి గుణిని గురించి, ఆ గుణి గురించి ప్రవచించేటువంటి వారు వాటి గురించే మాట్లాడతారు. ఏది మాట్లాడినా దేహభావనను గుణములను అధిగమిస్తారు. ఈ భావాన్ని గుణాలను అధిగమించేసి దేహి గురించే మాట్లాడతారు. నేనెవరు, ఆ నేనెవరో తెలియబడినావే వాటి విషయాన్ని మాట్లాడతారు. గురుని గురించి ప్రవచించేటువంటి నిర్వచించేటువంటి తెలియజేసేటువంటి స్థితిగా ఉంటాడు. ఆ జ్ఞానము సాత్విక జ్ఞానం తెలియపరిచే విధంగా ఉంటాడు సాత్విక జ్ఞానుడు. ఇంకా బాహ్య విచారంలో ఉండేటువంటివన్నీ తీసుకొచ్చి ముందుకేసి వాటిపైన ప్రేరేపింపబడడు. దేహభావనను గుణభావనను అధిగమిస్తాడు. గుణాతీతుడై ఉంటాడు. దేహభావనలో ఉండడు, విదేహి స్వరూపుడుగా ఉంటాడు. దేహిని మాత్రం గురించి విచారిస్తాడు. ఆ గుణిని గురించి ప్రవచించేటువంటి వాడు, నిర్వచించేటువంటి ఆ గుణిని ప్రవచించి నిర్వచిస్తాడు. తాను అనుభవిస్తూ తెలియబట్టడం, ఆ గుణాతీత స్థితిలో తాను అనుభవిస్తూ తాను తెలియబట్టడంగా తెలియజేసేటువంటి జ్ఞానము సాత్విక జ్ఞానం అన్నమాట. ఇక తర్వాత బంధమోక్షములు సాధన పద్ధతుల గురించిన నిశ్చయ జ్ఞానమును కూడా సాత్విక జ్ఞానం అందురు. సాధనా పద్ధతుల గురించిన ఈ విధంగా సాధన చేయి, ఈ విధంగా నిశ్చయ జ్ఞానమును చేసుకో అని కూడా సాత్విక జ్ఞానం అందురు. సాధనా పద్ధతులు నేర్పిస్తాడు, యోగ పద్ధతులు నేర్పిస్తాడు, నిశ్చయ జ్ఞానాన్ని కూడా ఏర్పాటు చేసుకునే స్థితిగా తెలియపరుస్తాడు. అదేవిధంగా ఆ విధంగా ఉండేటువంటి వాడు సాత్విక జ్ఞాన అందరు. ఈయనే సాత్విక జ్ఞానుడు. నేర్పరి గురువు గారు దేహమునకు ఇంద్రియములకు విషయములకు సంబంధించినటువంటి లోక విశేషాదులను సంబంధించినటువంటి జ్ఞానమును రాజసిక జ్ఞానము అంటారు. దేహానికి సంబంధించినటువంటి విషయము, ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయము, వీటిపైనే ఎక్కువ విచారణ రూపంలో ఉండి లోక విశేషాదులకు సంబంధించినటువంటి విషయాల్లో ఇవి పిచ్చిపాటిగా ఓసారి మాట్లాడుతూ ఉంటాం. ఏదో కుటుంబ విషయాలు, లేదా గ్రామ విషయాలు, లేదా ఈ ఒక మండల విషయాలు, జిల్లా విషయాలు, రాష్ట్ర విషయాలు, మొత్తం ఎటుకోపోతుంది, దేశ విషయాల వరకు పోతుంది. విచారణ చేసుకుంటూ వారి గొప్ప, వీరి కించ, వీరి గొప్ప, వారి పెద్ద, వీరి చిన్న అనేటువంటి, వీరు మంచి పని చేసినారు, వీరు చెడ్డ పని చేశారు. ఇట్లా లోక విశేషాదులకు సంబంధించినటువంటి జ్ఞానమును కూడా రాజసిక జ్ఞానము అంటారు. ఇక పెత్తనము, ఆధిపత్యము, ఇతరులను లొంగ తీసుకోవాలనుకున్నడా, బాధించుట, లోభత్వం గురించినటువంటి జ్ఞానము.
ఇది ఇంద్రియ భోగములకు సంబంధించినటువంటి జ్ఞానమును తామసిక జ్ఞానము అంటారు. జ్ఞానమే తానైన విజ్ఞానం. ఇక తామసిక జ్ఞానం ఎట్లా ఉంది అంటే పెత్తనము చేయడము, ఆధిపత్యం చూపించడము, ఇతరులను లొంగ తీసుకోవాలనుకోవడము, వాళ్ళను బాధించడము, లోభత్వములను గురించినటువంటి జ్ఞానమును, ఇంద్రియ భోగములకు సంబంధించినటువంటి జ్ఞానమును, ఈ శరీర ఇంద్రియ భోగాలు బాగా అనుభవించాలా, మంచి దుస్తులు వేసుకోవాలా, మంచి ఆహారం తినాలా, మంచి నిద్ర కలగాల, ఇటువంటి సంబంధించినటువంటి జ్ఞానమును తామసిక జ్ఞానము అంటారు. తర్వాత జ్ఞానమే తానైన విజ్ఞానం. జ్ఞానమే తానైనటువంటి విజ్ఞాన స్వరూపుడు, స్వస్వరూపుడు, స్వస్వరూప స్థితిని పొందినటువంటి వారు. ప్రజ్ఞాన ఘనము. ఇవి ఏటిపైన కూడా ఇవి తన సాక్షిగా కలిగేటువంటి స్వరూపం అంతా. ఏ ఇంద్రియమైనా కూడా దానికి తనే సాక్షి. అట్లా ప్రజ్ఞాన ఘనము, చిత్ ఘనము, చింతన, ఆనందగణము, నిత్యానంద స్వరూపుడై ఈ లక్షణములు గుణాతీత జ్ఞానం అనబడును. ఈ లక్షణాలుంటే వారు గుణాతీతులు. ఎవరు గుణాతీతులో చూడండి. జ్ఞానమే తానైన విజ్ఞానం, స్వస్వరూపము, స్వస్వరూప స్థితిని పొంది ఉండడం, నేను బ్రహ్మనైతిని, బ్రహ్మాకార వృత్తిని పొందడం, సర్వము నా స్వరూపమే అనే నిర్ణయంగా ప్రజ్ఞాన ఘనము. ఆ ప్రజ్ఞానము గట్టిదై నిర్ణయమై ఉంటుంది. శబ్దం వస్తే శబ్దం మీద భ్రమ గలదు, స్పర్శ వస్తే స్పర్శ మీద భ్రమ, రూపం వస్తే రూపం మీద భ్రమ, రసం వస్తే రసం మీద భ్రమ, ఇది భలే బాగుంది అని అనుకోవడం, గంధం వస్తే గంధం మీద భ్రమ, ఇట్లా పోడు. వాటికన్నిటికీ ఘనరూపుడై ప్రజ్ఞతో ఉంటాడు. ఆ ప్రజ్ఞాన ఘనము, చిత్ ఘనము, తన చింతన కూడా ఘనంగానే ఉంటుంది. ఆనంద ఘనము, నిత్యానందంగా ఉంటుంది. ఇంకా తరిగేటువంటి ఘనము కాదు ఇది. ఈ లక్షణములు గుణాతీత జ్ఞానము అనబడుతుంది. ఇక త్రిగుణముల వృద్ధికి సూచనలు. త్రిగుణముల యొక్క వృద్ధికి సూచనలు ఏమి అంటే, ఈ మూడు ఎట్లా వృద్ధి పొందుతాయి అనే దానికి ఏమి సూచన అంటే, చిత్తము కలత చెందుచు చిత్తును పూర్తిగా ఏమరుస్తూ ఉంటే, సంకల్పాత్మకమైనటువంటి మనస్సు బలహీనమై బద్ధకిస్తూ ఉంటే అది అజ్ఞానం. చిత్తము కలత చెందుతూ ఉంటుంది. నిత్యము ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక చింతన, ఇదెట్లా తీరేది, ఇదెట్లా సమకూర్చేది, వీడికి ఎట్లా పెళ్లి చేసేది, వీనికి ఎట్లా కలిగేది పిల్లలు, ఇట్లా నిత్యము కలత మదిలో. ఎప్పుడు నేను ప్రాటికి పోయేది, ఆ పని పూర్తి చేసుకొని వస్తానా లేదా. చిత్తును పూర్తిగా ఏమరుస్తూ ఉంటాడు. చిత్తును ఏమరుస్తాడు, ఎక్కువ చింతనలో పడిపోతాడు. ఎట్లా అంటే చిత్తు ఘనము ఆడ. చిత్తు ఘనమైతే అది కదలదు, కరిగేది కాదు ఘనం. గట్టిపడిన తర్వాత ఆడ చిత్తును వదిలిపెట్టినాడు. చిత్తును పూర్తిగా ఏమరుస్తా ఉన్నాడు. ఏమరుస్తూ ఉంటే ఇక సంకల్పాత్మకమైనటువంటి మనస్సు బలహీనమవుతుంది, బుద్ధి బద్దగిస్తుంది కూడా. సంకల్పాత్మకమైనటువంటి మనస్సు బలహీనమై బద్దగిస్తూ ఉన్నప్పుడు అజ్ఞానం. అది అజ్ఞానం ఎట్లుంటుందో చూడండి. చిత్తము కలతలు చెందుతూ ఉంటుంది లోపల, చిత్తును పూర్తిగా ఏమరుస్తూ ఉంటుంది, సంకల్పాత్మకమైనటువంటి మనస్సు బలహీనమై ఉంటుంది. అజ్ఞానం అది, అదే అజ్ఞానం. ఇక విషాదము తెంపు లేకోకుండా ఉంటే అది తమో గుణ వృద్ధికి సూచన అన్నమాట. విషాదము తెంపు లేకుండా ఉంటుంది. ఈ విషయముల యందు
ఎడతెరిపి లేనటువంటి స్థితిగా ఉంటుంది. కొట్టుట, తిట్టుట, కోపపడుట, పరరాష్ట్రముల మీద, పరధనముల మీద కాంచబడుట, ఇవన్నీ ఉంటాయి తమోగుణ వృద్ధికి. ఇది తమోగుణ వృద్ధి సూచన. జీవుడు అనేక కర్మ వ్యవహారములందు ఆసక్తుడై వికృతుడైతే చిత్తము చంచలముగా ఉంటూ విక్షిప్తి చెందుతూ ఉంటే, మనస్సు విభచరిస్తూ ఉంటే, కర్మేంద్రియములు అవిరామముగా ఉంటే అది రజోగుణ వృద్ధికి సూచన. జీవుడు అనేక కర్మ వ్యవహారములందు, చూడండి ఎన్నున్నాయో, ఉదయం నుంచి లేస్తానే ఎన్ని చేస్తున్నామో ఆలోచన చేయండి. ఎన్నిసార్లు ఫోన్ వస్తుందో, ఎంతమందితో సంభాషణ చేస్తామో, ఏ విషయాలు సంభాషణ చేస్తామో, ఇవింత ప్రేరేపణ. జీవుడు అనేక కర్మ వ్యవహారములందు ఆసక్తుడై వికృతుడైతే చిత్తము చలనముగా ఉంటూ, ఆ చిత్తము చలనముగా ఉంటూ, చంచలంగా ఉంటూ, విక్షిప్తి చెందుతూ ఉంటే మనసు వ్యభిచరిస్తూ ఉంటుంది. ఆ వ్యభిచారం అంటే అన్నిటిపైన పోవడం. వ్యభిచారం అంటే తన మనస్సు అన్నిటిపైన వాల్చుకుంటా పోవడం, విచారించుకుంటా, చింత చేసుకుంటా పోవడం. కాబట్టి ఆ విభచరిస్తూ ఉంటే కర్మేంద్రియములు అవిరామముగా, విరామమే లేదు దానికి, ఆ కర్మేంద్రియాలకు, వాక్కు, పాణి, పాదము, గుహ్యము, గుదము, ఈ కర్మేంద్రియములు అవిరామముగా అంటే విరామమే లేకోకుండా ప్రయత్నం చేసేటువంటి ఆ యొక్క అనుభవాలు అనుభవించే స్థితిగాను అది రజోగుణ వృద్ధికి సూచన. ఇక సాత్విక సూచన ఏమో తెలియబరుస్తాడు. ఇంద్రియములు ప్రశాంతమై, సర్వేంద్రియ సమూహము అంతా ప్రశాంతమై, చిత్తము నిర్మలమై, ఆ చింతనంతా నిర్మలమై, చిత్గణమై, మనస్సు నిర్భయమై, మనసు పరుగులు తీయకోకుండా నిర్భరమై, సంగరహితమై, సంగరహితాంబ మంగమాంబ గారు అని మనకు దీక్షనామం ఇచ్చారు గురువు గారు అక్కయ్యకు. సంగరహితమై, ఈ సంగము రహిత స్థితి. ఇది ఏ విధంగా అంటే, ఉంటావు సంఘంలోనే, మదిలో ఉండదు. దైవం నిజస్థితిగా గురువాక్యం పైన, గురువు చెప్పినటువంటి సూచన పైన కలిగి ఉన్నప్పుడు ఈ సంఘముతో ఉన్నట్లు అనిపించదు నీకు. అదే మరుస్తా ఉంటాడు. కడకు గురువు గారు ముందర కూర్చొని జనాలు వచ్చి భజన చేస్తా ఉన్నా, డక్కీలు కొడతా ఉన్నా, కందార్థాలు గట్టిగా ఇక నా మాదిరి గొంతుండి గట్టిగా చదువుతా ఉన్నా, నిక్షిప్తమై నిర్మలమై ఉంటా ఉండే. ఆ స్థితిని కడకు ఆ స్థితిని పొంది ఉండేవాడు. ఈ సంఘముతో లేడు, సంఘరహితుడై ఉన్నాడు. అప్పుడు తూగుతూ తన చేతులు తాను పంచిని ఇట్లా పైకి జరుపుకుంటూ పోయేవాడు. నిద్రపోతాడు, నిద్రలో ఇట్లా అనుకుంటున్నాడని అనుకుండేవాళ్ళు కొంతమంది. మళ్ళా ఏమన్నా తప్పులు జరిగితే అప్పుడే చెప్పేవాడు. సాత్విక స్థితిగా ఉంటూ నిర్మలమైనటువంటి స్థితిగా ఉంటాడు. కడతేరే స్థితి కాలంలో ఆ స్థితిగా ఉండేడు. అది రజోగుణ వృద్ధికి. తర్వాత ఇది తమోగుణ వృద్ధి ఒకటి అయిపోతుంది. ఇంద్రియములు ప్రశాంతమై, చిత్తము నిర్మలమై, మనస్సు నిర్భయమై, సంగరహితమై, పరమాత్మను
పొందుటకు అనుగుణముగా ఉంటే అది సత్వగుణ వృద్ధికి సూచన. ఇక త్రిగుణములు జీవునికి చెందినవి కాదు, జీవుని యొక్క చిత్తమునకు సంబంధించినటువంటివి ఇవి. ఈ 3 గుణాలు కూడా జీవునికి చెందినటువంటివి కాదు, జీవుని యొక్క చిత్తమునకు సంబంధించినటువంటి. అందుకు చిత్తవృత్తి నిరోధము లేక మనోనాశ్ అయినప్పుడు జీవుడే పరమాత్మ. ఈ జీవుని యొక్క చిత్తమునకు సంబంధించినటువంటివి ఇవన్నీ. ఎట్లా ఉండాలా జీవుడు అంటే చిత్తవృత్తి లేకోకుండా చిత్తవృత్తిని నిరోధం చేసి మనోనాశనం చేసినప్పుడు వాడే జీవుడు, వాడే పరమాత్మ. ఆ జీవుడే పరమాత్మ అంటే మానవుడే మాధవుడై మహనీయుడవుతాడు అనే స్థితిగా వీటికి ఏర్పడింది. ఇంకా రేపు త్రిగుణములు ఉత్తరోత్తర గతులు తెలుసుకుందాం. మంగళము మంగళంబు మహనీయ గురునికి మంగళంబు, సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.